హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్ అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో చిన్న చేపల పులుసు అన్నది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చని చూద్దామండి. వీటిని బెత్తులు అంటారు మా సైడు. ఇవి నేను తీసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేయించానండి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది మనం ఒకసారి చూద్దాము. మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని ఈ విధంగా చాప్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్నర సాల్ట్, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారము, కొంచెం కరివేపాకు, 6 పచ్చిమిరకాయలండి. ఈ విధంగా నేను రెడీ చేసేసుకున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవడమేనండి. అలాగే 100 గ్రాముల చింతపండు నేను అలా నానబెట్టేసి గ్రేవీ తీసేసాను. ఇప్పుడు ఈ చేపల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే సాల్ట్, అలాగే పసుపు, కారము, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వీటిలోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. చూడండి వీడియో. నా వీడియోస్ అన్నీ కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ గంట కొట్టండి. సరేనా? మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్గా నా వీడియో అన్నది బయటికి ఎక్కువగా వెళ్తుంది. సరేనా? ఈ విధంగా మనం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా మొత్తంగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే అన్నీ కలవాలి. మనకి కారం, ఉప్పు అవన్నీ కూడా కలిసే విధంగా నీట్గా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. రసాన్ని చెప్పా కదా, నేను 100 గ్రాముల చింతపండుని గ్రేవీ పులుసు తీసేసుకొని పక్కన పెట్టాను. ఆ పులుసు మొత్తంగా ఈ విధంగా వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి ఆ పులుసు మొత్తం కూడా కలిపేసేసిన తర్వాత మనకి సరిపోతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సరేనా? ఇంకొంచెం వాటర్ అనేది మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము, ఎందుకంటే ఎక్కువ వాటర్ అవసరం లేదండి. చేపలు చిన్న చేపలే కాబట్టి ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. చూసారు కదా, 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో నెమ్మదిగా కలిపి ఉప్పు అలాగే కారం అన్నది మనకు సరిపోయిన లేదో చూసుకోవాలండి. గరిటె పెట్టి తిప్పుతున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా, నేను చాలా నెమ్మదిగా సైడ్ అమ్మటి తిప్పానండి. చూసారు కదా, అలా కలిపేసుకోవాలి. నాకు అన్నీ కూడా సరిపోయినాయి కాబట్టి ఇంకా నేను ఏం వేయట్లేదు. ఇంకొక 10 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దామండి. మొత్తంగా ఎగిరిపోవాలి చేప అన్నది. చూసారు కదా, మొత్తం వాటర్ అన్నది ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు మనకు ఆయిల్ అన్నది బయటకు వచ్చేసింది, అంటే మనం ఈ చేపల కూర అనేది మనకి రెడీ అయిపోయినట్టండి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పొడి మసాలా కానీ ఏమీ అవసరం లేదండి, ఎందుకంటే ఈ చేపల్లో ఇలా వండుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చిన్న చేపలు కదండి, ఎక్కువగా పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి కదా, కాబట్టి ఇవి చాలా హెల్త్కి మంచిదండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మీకు దొరికితే కనుక వదలకుండా వండుకోండి. సరేనా? చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన విధానం, చూపించిన విధానం మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట కొట్టండి. సరేనా? థ్యాంక్ యూ.